వారణాసిపై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఎప్పుడు గాసిప్స్ షికార్లు చేసినా క్యారెక్టర్స్ సీక్వెల్స్ గురించి వినిపించేది. ఈసారి మాత్రం సంథింగ్ డిఫరెంట్ స్టోరీ లైన్ లీక్ అయింది. వారణాసి కోసం రాజమౌళి మళ్ళీ మగధీర ఈగా రోజుల్లోకి వెళ్తున్నాడట. పునర్జన్మల నేపథ్యంలో కథను చెప్పటంలో రాజమౌళి మంచి మాస్టర్. ఎందుకంటే గతంలో మగధీర, ఈగ ఇదే జానర్లో తెరకెక్కాయి, ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి కూడా టైం ట్రావెల్ స్టోరీనే అని ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్ నిర్వహిస్తోన్న కంపెనీస్ లో ఒకటి బయటికి లీక్ ఇచ్చాయి. కాకపోతే గతంలో ఎన్నడూ చూడని విధంగా వారణాసిలో ఆడియన్స్ టైం ట్రావెల్ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వారణాసిలో మహేష్ రుద్ర రాముడిగా 2 పాత్రలు చేస్తున్నాడు. సూపర్ స్టార్ శ్రీరాముడిగా కనిపించే సన్నివేశాలపై కూడా చర్చ మొదలైంది. దాదాపు 25 నిమిషాలు మహేష్ శ్రీరాముడిగా కనిపిస్తాడట. యుద్ధ సన్నివేశాల్లో సైతం ఆశ్చర్యపరుస్తాడట. సినిమా రిలీజ్ కు మరో ఏడాది సమయం ఉండగానే ఈ సినిమా ప్రమోషన్ పై గట్టిగా ఫోకస్ పెట్టాడు రాజమౌళి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. మరోవైపు హైదరాబాద్ లో షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ అంటార్కిటికా వెళ్లనుంది. మొన్న రిలీజ్ అయిన ఒక కొత్త సినిమా ఫ్లాప్ తో కలిపి శ్రీలీల ఫ్లాప్స్ మూవీస్ లిస్ట్ 5కు చేరింది. అంతకుముందు మరికొన్ని ఫ్లాప్లు ఉన్నాయి. అయినా సరే శ్రీలీలకు ఆఫర్స్ తగ్గడం లేదు సరికదా, ఇంకా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్లో శ్రీలీల డేట్స్కు మస్తు డిమాండ్ కనిపిస్తోంది. డెబ్యూ మూవీ ఫ్లాప్ అయిన శ్రీలీల టాలెంట్ను టాలీవుడ్ నమ్మినట్లే కోలీవుడ్ కూడా నమ్ముతోంది. శ్రీలీల టాలెంట్ కు తగ్గ సినిమా మాత్రమే కాదు, ఆమెకు హిట్ ఇచ్చే మూవీ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. రీసెంట్ గా టాలీవుడ్ లో కనిపించిన మూవీ కూడా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసినట్లే. ఎందుకంటే కోలీవుడ్ లో మరో బిగ్ ప్రాజెక్ట్ కు డేట్స్ లాక్ చేసింది ధమాకా బ్యూటీ. కోలీవుడ్ లో శ్రీలీల ఇదే ఏడాది సంక్రాంతి పండక్కి రిలీజ్ అయిన పరాశక్తిలో డెబ్యూ ఇచ్చింది. సీన్ కట్ చేస్తే ఈ మూవీ ఫ్లాప్ అయినా సరే ధనుష్ తాను నటించే కొత్త చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో సాయి పల్లవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది శ్రీలీల. ఇప్పుడు ధనుష్ తర్వాత మరో స్టార్ హీరో అజిత్ నటించే న్యూ మూవీలోనూ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించనుందట. ఈ సినిమాను గుడ్ బ్యాడ్ అగ్లీ తీసిన తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించబోతున్నాడు. నిజానికి అజిత్ కొంతకాలంగా రేసింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కొత్త సినిమా కోసం నెలలో 15 రోజులు షూటింగ్ డేట్స్ కేటాయించాడు. అంతేకాదు కొత్త చిత్రాన్ని తానే నిర్మిస్తాడట. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అజిత్ కు వీరాభిమాని. అందుకే గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. తాను తెరకెక్కించే కొత్త చిత్రంపై తమిళనాడులో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి చిత్రంలో శ్రీలీల ఒక పాత్ర చేయబోతోంది. తెలుగు తమిళ హీరోలు అప్పుడప్పుడు బాలీవుడ్ వెళ్తుంటారు. అక్కడ కొత్త దర్శకులతో పని చేస్తుంటారు. కానీ కోలీవుడ్ లో ఒక హీరో ఉన్నాడు. అతను కూడా బాలీవుడ్ వెళ్తుంటాడు. కాకపోతే ఒకే ఒక హిందీ దర్శకుడితో పని చేస్తానంటున్నాడు. అదే ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ హీరోల్లో మాధవన్ రెగ్యులర్ గా హిందీ చిత్రాల్లో నటిస్తుంటాడు. రీసెంట్ గా దే దే ప్యార్ దే సీక్వెల్ లోనూ ధురంధర్ సిరీస్ లోనూ దుమ్మురేపాడు. విజయ్ సేతుపతి కూడా అప్పుడప్పుడు బాలీవుడ్ వరకు వెళ్లి వస్తుంటాడు. అక్కడ చాలా మంది దర్శకులతో పనిచేశాడు. కానీ మరో తమిళ హీరో ధనుష్ మాత్రం రెగ్యులర్ గా బాలీవుడ్ వెళ్లినా ఒకే ఒక దర్శకుడితో పనిచేస్తాడు. అతనే ఆనంద్ ఎల్ రాయ్. ఇతని దర్శకత్వంలోనే మొదటి హిందీ చిత్రం రాంఝనా చేశాడు. ఇతని దర్శకత్వంలోనే మరో హిందీ చిత్రాలు అంటే అతరంగీరే, తేరే ఇష్క్ మే చిత్రాలు చేశాడు. ఇప్పుడు కూడా ఇతని దర్శకత్వంలోనే మరో హిందీ చిత్రంలో నటించబోతున్నాడట. హిందీ ఇండస్ట్రీలో అంతమంది దర్శకులు ఉండగా ధనుష్ మాత్రం ఒకే ఒక దర్శకుడికి ఎందుకు పరిమితమవుతున్నాడు? బాలీవుడ్ లో మూవీ చేయాల్సి వస్తే ఆ దర్శకుడికి మాత్రమే ఎందుకు డేట్స్ ఇస్తున్నాడు అనేది మిస్టరీగా మారింది. మిగతా దర్శకులు ధనుష్ డేట్స్ అడగడం లేదా, లేక ధనుష్ మిగతా హిందీ దర్శకులకు డేట్స్ ఇవ్వడం లేదా అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ మేకింగ్ లో తెరకెక్కే కొత్త చిత్రాన్ని ధనుష్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాడట. గెస్ట్ అపిరియన్స్, స్పెషల్ రోల్, పేరు ఏదైనా కొత్త సినిమా కోసం 1-2 గెస్ట్ అపిరియన్సెస్ ఉన్నాయని తెలిస్తే ఆ మూవీకి ఉండే క్రేజ్ వేరు. కోలీవుడ్ లో తెరకెక్కుతున్న జైలర్ సీక్వెల్ స్టోరీ అయితే పూర్తిగా గెస్ట్ రోల్స్ పై ఆధారపడిన సినిమా. అందుకే షూటింగ్ ఆలస్యమవుతోంది. సినిమా రిలీజ్ లేట్ అవుతోంది.
అనుకున్న టైంకు షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో సినిమా విడుదల తేదీల్లో మార్పులు చూస్తుంటాం. ప్రస్తుతం పెద్ద ఇదే పరిస్థితుల్లో ఉంది. లేదా గ్రాఫిక్స్ ఆధారంగా తెరకెక్కే చిత్రమైతే రిలీజ్ డేట్ లాక్ చేయలేం. ప్రస్తుతం విశ్వంభర చిత్రం ఇదే సిట్యుయేషన్ లో ఉంది. అందుకే రిలీజ్ డేట్ లాక్ కావడం లేదు. కానీ క్యామియోలు ఫిక్స్ కాకపోవడంతో విడుదలవుతున్న సినిమా ఏదో తెలుసా? కోలీవుడ్ లో తెరకెక్కుతున్న జైలర్ 2 మొదటి భాగం విజయంలో స్పెషల్ రోల్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. దీంతో దర్శకుడు నెల్సన్ మరింత రెచ్చిపోయి సీక్వెల్లో మరిన్ని గెస్ట్ అపీరియన్స్ తో కూడిన స్టోరీ రాశాడు. ఇప్పుడు అదే సినిమా రిలీజ్ ను ఆలస్యం చేస్తోంది. 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన జైలర్ ను ఆగస్టులో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ చూశారు. ఇప్పుడు సీక్వెల్ ను కూడా ఆగస్టుకు రిలీజ్ చేయాలని ప్లాన్ ఉన్నా సినిమాలో షారుఖ్ ఖాన్ కోసం రాసిన గెస్ట్ రోల్ పెండింగ్ లో ఉంది. అలాగే విజయ్ సేతుపతి కోసం రాసిన పాత్రకు సంబంధించిన షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. షారుఖ్ ఆల్రెడీ జైలర్ 2లో గెస్ట్ రోల్ చేయనని చెప్పేశాడు. ఇప్పుడు షారుఖ్ స్థాయి నటుడిని ఫిక్స్ చేసి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తరువాత రిలీజ్ డేట్ లాక్ చేయాలి అనేది నెల్సన్ ప్లాన్. జైలర్ సీక్వెల్లో మొదటి భాగంలో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్ కూడా కనిపించబోతున్నారు. అలాగే విజయ్ సేతుపతి, మరో బాలీవుడ్ హీరో కనిపించాల్సి ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తో కూడిన క్యామియోస్ ఉన్నాయి కాబట్టే ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కష్టమే అనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.